నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. వారిద్దరూ వ్యవసాయ కూలీలే. అందులో ఒకరు మహిళ కాగా సొంతంగా పొలం పండించుకోలేని వారి పంట పండింది. అది కూడా వజ్రాల పంట కావడం గమనార్హం. ఏపీలోని కర్నూలు జిల్లా తుగ్గలి తదితర మండలాలలో తొలకరి వర్షాలతో వజ్రాలు దొరుకుతాయి అనే పేరుంది. గతంలో ఇలా ఎన్నోసార్లు జరిగింది కూడా. దీనికోసం వేరే జిల్లాలు ప్రాంతాల నుండి కూడా ప్రజలు వాహనాలలో తరలివచ్చి రోజుల తరబడి పొలాల్లో నివాసం ఉంటారు. వంట వార్పు అక్కడే చేసుకుంటారు. ఇలా తుగ్గలి మండలం పెండెగల్లు గ్రామంలో తాజాగా ఓ మహిళా కూలీకి 15 క్యారెట్ల వజ్రం దొరికింది. కాగా దీన్ని కొనేందుకు వ్యాపారి 10 లక్షలు ఆఫర్ చేసినట్లు సమాచారం. అయితే దొరికిన వజ్రం విలువ 50 లక్షలు ఉంటుంది అన్న సమాచారంతో ఆ మహిళా కూలీ అమ్మేందుకు నిరాకరించింది. 15 క్యారెట్ల వజ్రం అంటే చాలా ఖరీదైందే, పెద్దగానూ ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్లో క్యారెట్ వజ్రం ధర $1000 నుంచి $20,000 అని అంచనా. అది 15 క్యారెట్ల వజ్రం మంచి నాణ్యత ఉంటే $15,000 నుంచి $3 లక్షల ఉంటుంది. ఆ లెక్కన కర్నూలు మహిళా కూలీకి 12.75 లక్షల నుండి 2.55 కోట్ల విలువ వజ్రం దొరికింది అని లెక్క కట్టవచ్చు. కాగా కర్నూలు జిల్లాలోని తుగ్గలి తదితర ప్రాంతాల లాగానే మధ్యప్రదేశ్లోని పన్నా జిల్లాలోనూ వజ్రాలు దొరుకుతాయి. గతంలో 2.69 క్యారెట్ల వజ్రం 50 లక్షలకు అమ్ముడుపోయింది. ఇప్పుడు అదే పన్నా జిల్లాలో గనిలో పనిచేసేందుకు వెళితే కార్మికుడికి వజ్రం దొరికింది. అయితే దానిని మెరుస్తున్న రాయిగా తొలుత చేతిలోకి తీసుకున్న కార్మికుడికి జాక్పాట్ తగిలినట్లు అయ్యింది. పన్నాలో గిరిజన కార్మికుడు మాధవ్ కృష్ణ కళ్యాణ్ పట్టి గనిలో పనిచేస్తున్నాడు. ఇతడికే 40 లక్షలకు పైగా విలువైన వజ్రం దొరికింది. ఒక్క రోజులోనే మాధవ్ లక్షాధికారి అయ్యాడు. పన్నా జిల్లా బుందేల్ఖండ్ ప్రాంతంలో ఉంటుంది. వజ్రాలకు ప్రసిద్ధి. 12 లక్షల క్యారెట్ల వజ్రాల నిల్వలు ఉన్నాయి అని అంచనా. ఈ నిక్షేపాలను వెలికి తీసే కార్మికులలో ఒక్కడే మాధవ్. ఇతడికి దొరికిన వజ్రం 11.95 క్యారెట్ల బరువుది. చాలా స్వచ్ఛంగా అత్యంత విలువైనదిగా అధికారులు గుర్తించారు. ఇక మాధవ్ నిబంధనల ప్రకారం పన్నా డైమండ్ కార్యాలయంలో డిపాజిట్ చేశాడు. తరువాత నాణ్యత, పరిమాణం ఆధారంగా దాని విలువను అంచనా వేసి వేలం నిర్వహిస్తారు. వేలంలో వచ్చిన మొత్తంలో 12.5% రాయల్టీగా పోగా మిగతా డబ్బును వజ్రం దొరికిన వారికి ఇస్తారు. మరి మాధవ్కు ఎంతొస్తాయో.